శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు సహిస్తూ మౌనంగా ఉంటారు, బుద్ధివంతులు జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ హీరో శరత్ కుమార్ నటవారసురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈమె తమిళ్లో హీరోయిన్గా చేస్తూనే తెలుగులో విలన్గా కూడా ఎంట్రీ ఇచ్చి తన యాక్టింగ్ మరియు అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి తను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో అమ్మాయిలు రాణించడం చాలా కష్టమవుతుంది. మా నాన్నకి ఇష్టం లేక వద్దని చెప్పినా నేను వినకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో స్ట్రగుల్ అయినప్పటికీ ఆ తర్వాత కొంత గుర్తింపు తెచ్చుకున్నాను. ఇక ఆ సమయంలో ఒక తెలుగు టీవీ ఛానల్ యజమాని నా దగ్గరికి వచ్చి ఒక ప్రాజెక్ట్ ఉందని, అందులో నన్ను హీరోయిన్గా రికమెండ్ చేశానని చెప్పగా అందుకు ఇమీడియట్గా ఓకే చెప్పాను. అలా కొంతసేపు గడిచిన తర్వాత మనం బయట కలుద్దామని చెప్పాడు. నేను ఎందుకని అడగగా అందుకు అతను మాట్లాడుకుందాం, రూమ్ని బుక్ చేస్తా అని ఒక స్టార్ హీరో కూతురైన నన్నే ఇలా అడిగితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయిల పరిస్థితి ఏంటి అనిపించింది. దీంతో అప్పటి నుండి హీరోయిన్గా చేయడం మానేసి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. అప్పట్లో పెళ్ళొద్దన్న వరలక్ష్మి ఇప్పుడు రెండో భార్యగా ఎందుకు వెళ్తుంది, వరలక్ష్మితో ప్రేమాయణం నడిపిన ఆ నటులెవరు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వరలక్ష్మి శరత్ కుమార్ 1985 మార్చి 5న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి నటుడు శరత్ కుమార్, తల్లి ఛాయ. ఈమెకు పూజ అనే చెల్లెలు కూడా ఉంది. వరలక్ష్మి తన స్కూలింగ్ ని చెన్నైలోని సెయింట్ మైకేల్ అకాడమీలో చదివింది. తన బిఎస్సి డిగ్రీని హిందుస్థాన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో పూర్తి చేసింది. చిన్నప్పటి నుండి వరలక్ష్మికి సినిమాల్లో నటించాలనే ఆశ చాలా ఉండేది. దీంతో ఈమె యాక్టింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం కోసం ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో ట్రైన్ అయింది. ఇకపోతే తండ్రి శరత్ కుమార్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేయడం, అవి ఫ్లాప్ అవ్వడం, హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్స్ కారణంగా అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పుడే రాధిక శరత్ కుమార్ కి ఆ అప్పుల నుండి బయటకు రావడానికి సహాయం చేసింది. దీంతో అప్పటికే 2 times డివోర్స్ తీసుకున్న రాధికకి శరత్ కుమార్ మీద ప్రేమ కలిగి ఇద్దరు కొన్ని రోజులు డేట్ చేశారు. అలా అండర్స్టాండింగ్ రావడంతో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకున్నారు. అందుకుగాను శరత్ కుమార్ తన మొదటి భార్య అయిన ఛాయకి విడాకులు ఇచ్చేసి 2001లో రాధికాని పెళ్లి చేసుకున్నాడు. దీంతో వరలక్ష్మి తన తండ్రి ప్రేమకు దూరమైందనే చెప్పొచ్చు. ఇక వరలక్ష్మి ముంబైలో యాక్టింగ్ పరంగా ట్రైన్ అయిన తర్వాత తనకు 18 ఏళ్లుండగా 2003లో శంకర్ యొక్క బాయ్స్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చింది. ఆ మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ కూడా అయింది. కానీ ఆమె తండ్రి శరత్ కుమార్ ఆ మూవీ చేయొద్దని శంకర్ ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత 2004లో ప్రేమిస్తే మూవీలోను, 2008లో సరోజా మూవీలోను ఆఫర్స్ వచ్చినా వాళ్ళ నాన్న చెప్పడం వల్లే ఆ మూవీస్ ని చేయలేకపోయింది. ఆ తర్వాత 2008లో విఘ్నేష్ శివన్, ఇతను ఇప్పుడు నయనతార భర్త, ఇతని డైరెక్షన్ లో వచ్చిన పోడాపోడి మూవీ చేయడానికి శరత్ కుమార్ అంగీకరించడంతో ఆ మూవీలో శింబు పక్కన హీరోయిన్ గా సైన్ చేసింది. ఆ మూవీ షూటింగ్ 4 years కొనసాగింది. ఇక ఆ మూవీని లండన్ లోను షూట్ చేయడం కూడా జరిగింది. ఫైనల్ గా మూవీ 2012లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దానికి ముఖ్య కారణం ఆ మూవీలో వరలక్ష్మిని చూసి అందరూ హేళన చేశారు. మూవీలో ఈమె చాలా లావుగా ఉండి అమ్మాయికి ఉండే లక్షణాలు లేకపోవడంతో అందరూ ఈమెను ఎగతాళి చేశారు. అయినప్పటికీ ఆమెకు విశాల్ మదగజ రాజాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ మూవీ షూటింగ్ స్కెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా మధ్యలోనే విడుదల కాకుండా ఆగిపోయింది. ఆ తర్వాత వరలక్ష్మి కన్నడలో సుదీప్ పక్కన మాణిక్య మూవీని చేసింది. అది ప్రభాస్ తెలుగులో నటించిన మిర్చి మూవీ రీమేక్. ఆ మూవీ 2014లో రిలీజ్ అయి మంచి వసూళ్లను రాబట్టింది. అదే సంవత్సరం డైరెక్టర్ బాలా యొక్క తారై తప్పటై చేసినందుకు గాను ఆమె పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంది. ఆ మూవీ కారణంగా మలయాళంలో మమ్ముట్టితో నటించే అవకాశం వచ్చింది. కానీ మలయాళంలో ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ ఉండటం వల్ల ఆమెను ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పెట్టడం వల్ల ఆ మూవీని చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత విక్రమ్ వేద, నివారణ, విస్మయ్, సత్య, కట్టు అనే మూవీస్ ని చేస్తూనే జయా టీవీలో ఒక షోకి హోస్ట్ గా చేయసాగింది. అప్పట్లో ఈమె నటనను, ఈమె పర్సనాలిటీని చూసి ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదని, నెగిటివ్ రోల్ కైతే బాగా సెట్ అవుతుందని అవమానించడంతో వాళ్ళ మాటలనే పాజిటివ్ గా తీసుకొని విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా విశాల్ యొక్క పందెం కోడి 2లోను, సర్కార్ మూవీలోను నెగిటివ్ రోల్స్ ని పోషించింది. ఈమె నటనను చూసిన వాళ్ళంతా వరలక్ష్మిని పొగడ్తలతో ముంచెత్తారు. అప్పటి నుండి హీరోయిన్ గా యాక్ట్ చేయడం మానేసి విలన్ రోల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అలా తెలుగులో తెనాలి రామకృష్ణ, BABL, క్రాక్, నాంది, పక్కా కమర్షియల్,
యశోద, వీరసింహారెడ్డి అని నెగిటివ్ సపోర్టింగ్ రోల్స్ తో వరలక్ష్మి ఇప్పుడు దూసుకుపోతుంది. ఈమె ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడలో 40 సినిమాల వరకు యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను 3 ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తో పాటు ఒక విజయ్ అవార్డ్ ని అందుకుంది. ఇది వరలక్ష్మికి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ లైఫ్ కి వస్తే 2008లో శింబుతో పోడాపోడి మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఆ మూవీ షూటింగ్ అయ్యేంత వరకు అంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు డేట్ చేశారు. కానీ లేడీస్ మ్యాన్ అయిన శింబు వరలక్ష్మితో ఉంటూనే అటు హన్సికా మోటువానితో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో వరలక్ష్మికి శింబుకి మనస్పర్ధాలు వచ్చి గొడవ పడి వీరిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2013లో మదగజరాజ షూటింగ్ లో విశాల్ తో వరలక్ష్మికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ 2014 నుండి డేట్ చేయసాగారు. ఇక వీరిద్దరిని చూసిన వారంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకున్నారు. వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. కానీ 2019లో వచ్చిన ఆర్టిస్ట్ ఎలక్షన్ లో శరత్ కుమార్ కి పోటీగా విశాల్ నిలబడ్డాడు. ఆ పోటీలో విశాల్ కి వరలక్ష్మి సపోర్ట్ చేసింది. జరిగిన ఎలక్షన్ లో విశాల్ శరత్ కుమార్ ని ఓడించడంతో తట్టుకోలేని శరత్ కుమార్ విశాల్ తో వరలక్ష్మి పెళ్లి జరగడం అసంభవం అని చెప్పడంతో వీళ్ళిద్దరి పెళ్లి ఆగిపోయిందని కొంతమంది చెబుతారు. కానీ నిజమేంటంటే వరలక్ష్మి ఇటు విశాల్ తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ లో ఉంటూనే ఇంకోవైపు తమిళ్ హీరో సంతోష్ ప్రతాప్ తో సాపాడా పరంపరై మూవీ షూటింగ్ లో మంచి క్లోజ్నెస్ పెరిగి షూటింగ్ ప్యాకప్ అవ్వగానే ఇద్దరు ఔటింగ్ వెళ్లడం, ఒకరి షూటింగ్ అయిపోయినా ఇంకొకరు వెయిట్ చేయడం, అంతేకాకుండా వీకెండ్ పార్టీస్, వెకేషన్స్ కి వెళ్తుండడం గమనించిన మూవీ టీం ఈ విషయాన్ని విశాల్ కి చెప్పడం జరిగింది. అంతవరకు గుడ్డిగా వరలక్ష్మిని నమ్మిన విశాల్ కి ఈ విషయంతో ఒక్కసారి పిడుగుపడినట్టు అయింది. దీని గురించి వరలక్ష్మిని నిలదీయగా తాము మంచి ఫ్రెండ్స్ అని, ఇది కేవలం ఫ్రెండ్షిప్ క్లోజ్నెస్ అని చెప్పడంతో వీరిద్దరి విషయం అర్థం చేసుకున్న విశాల్ వరలక్ష్మితో బ్రేకప్ చేసుకున్నాడు. అదే కోపంతో హడావిడిగా అనుష అనే నటితో 2019లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ సీరియస్ గా ప్రేమించిన విశాల్ వరలక్ష్మిని మర్చిపోలేక జరిగిన ఎంగేజ్మెంట్ ని పెళ్లి దాకా తీసుకుపోకుండా క్యాన్సిల్ చేశాడు. ఇక అలా వరలక్ష్మికి విశాల్ తో బ్రేకప్ అయిన తర్వాత సంతోష్ ప్రతాప్ తో కూడా కొన్ని రోజులు రిలేషన్ ని మెయింటైన్ చేసినా అది కూడా ఎక్కువ రోజులు ముందుకు సాగలేదు. దీంతో ప్రేమ, పెళ్లిపైన విరక్తి చెందిన ఈమె సినిమాలపై ఫోకస్ చేసింది. ఇదిలా ఉన్నప్పుడే ఆ మధ్యలో 3 ఏళ్లు ఈమెతో మేనేజర్ గా పనిచేసిన ఆదిలింగం మత్తుమందు కేసులో ఇరుక్కున్నాడు. ఇతనికి అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధం ఉన్నట్లు NIA అధికారులు గుర్తించారు. ఇక ఈ క్రమంలోనే వరలక్ష్మికి కూడా సమన్లను జారీ చేసి ఆమె దగ్గర నుండి వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. ఇక అలా ఈ వ్యవహారంలో వరలక్ష్మి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించగా ఆదిలింగం దగ్గర 2000 కోట్ల వాల్యూ ఉన్న మత్తుమందు, వెపన్స్ దొరకడంతో అధికారులు షాక్ కి గురయ్యారు. ఇక అలా ఈ కేసు చాలా సివియర్ గా వెళ్తుందని, వరలక్ష్మి కూడా ఈ కేసులో ఇరుక్కుంటుందని అందరూ అనుకున్నారు. కానీ కొంతమంది రాజకీయ వ్యక్తులు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ కేసు అత్తాపతా లేకుండానే పోయింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఈమె ఒక సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నప్పుడు ఒక రిపోర్టర్ 4 పదుల వయసుకి దగ్గరలో ఉన్న వరలక్ష్మిని ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని అడగడంతో అందుకు ఈమె పెళ్లి అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అని, అదే జీవితం కాదని, అలా అని పెళ్లికి తను వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈమె ఇంట్లో వారు తన పెళ్లి గురించి మాట్లాడడం 18 ఏళ్ల క్రితమే వదిలేశారని, పెళ్లి అనేది తన నిర్ణయం మీదే ఆధారపడి ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన స్నేహితురాలైన త్రిష సైతం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉందని, తను కూడా అలాగే ఉంటానని చెప్పుకురావడంతో ఈమె కమెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో వరలక్ష్మి ఇకపైన పెళ్లి చేసుకోదేమో అని అభిమానులందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ముంబైలో మార్చి 1, 2024న నికోలై సచ్దేవ్ అనే గ్యాలరీ ఆర్టిస్ట్ తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరినీ సర్ప్రైజ్ చేసింది. దీంతో ఈమె అభిమానులు అస్సలు పెళ్లి చేసుకోనని చెప్పిన వరలక్ష్మి పెళ్లికి ఓకే చెప్పడంతో తను పెళ్లి చేసుకోబోయే నికోలై సచ్దేవ్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే నికోలై సచ్దేవ్ ఇతను 1980లో పంజాబీ ఫాదర్ అయిన అరుణోయ్ నికోలోయ్ కి జర్మన్ మదర్ అయిన చంద్ర నికోలోయ్ కి ముంబైలో మొదటి సంతానంగా జన్మించాడు. ఇక ఇతనికి నేహా అనే చెల్లెలు కూడా ఉంది. నికోలోయ్ కి చిన్నప్పటి నుండి పెయింటింగ్, డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ ఇతని తండ్రి తనకి సపోర్ట్ చేసేవాడు కాదు. దీంతో నికోలోయ్ USA లో తన PGని కంప్లీట్ చేసి ఇండియాకి తిరిగి వచ్చి కొన్ని న్యూస్ పేపర్స్ కి బ్లాగర్ గా కూడా పనిచేస్తుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే నికోలోయ్ 2005లో కవిత అనే మోడల్ ని కలవడం జరిగింది. అలా కవితను తను వేసే పెయింటింగ్స్ కి మోడల్ గా ఉపయోగించుకోవడంతో నిదానంగా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఇక అదే సమయంలో నికోలోయ్ తండ్రి మరణించడంతో
తల్లి సపోర్ట్ తో ముంబైలో ఒక ఆర్ట్ గ్యాలరీని ఓపెన్ చేయాలనుకున్నాడు. ఇక అలా నికోలై కవితని 2007లో సింపుల్ గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అలా ఆ పెళ్లి తర్వాత ఆర్ట్ గ్యాలరీని ఓపెన్ చేయాలంటే కోట్లలో ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉండడంతో కొంతమంది సినిమా ఫ్రెండ్స్ ని పార్ట్నర్స్ గా చేర్పించుకొని 2014లో ముంబైలో ఒక ఆర్ట్ గ్యాలరీని స్టార్ట్ చేశాడు. ఇక అలా ఆ గ్యాలరీ ఓపెనింగ్ రోజున చాలా మంది సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో వరలక్ష్మి, శరత్ కుమార్ కూడా ఉండడం విశేషం. ఇక అప్పటి నుండి వరలక్ష్మికి నికోలైకి మంచి పరిచయం ఏర్పడింది. దీంతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటూ మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. అంతేకాకుండా వరలక్ష్మి ముంబైకి వెళ్ళినప్పుడెల్లా అందరూ కలిసి పార్టీస్ చేస్తూ ఎంజాయ్ చేస్తుండేవారు. ఇదిలా ఉంటే నికోలాయ్ భార్య కవిత సూపర్ మోడల్ గా ఉంటూ 2007లో మిస్ కాలిఫోర్నియా అనే అందాల పోటీలో పాల్గొనగా అందులో రన్నర్ అప్ గా నిలిచింది. ఇక అలా 2010లో మిస్సెస్ గ్లాడ్రాక్స్ అనే అందాల పోటీలో పార్టిసిపేట్ చేయగా విన్ అవ్వడంతో 2011లో మిస్సెస్ గ్లోబ్ అనే పోటీలో కూడా పాల్గొని విన్ అయింది. దీంతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉన్నప్పుడే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2009లో కాషా అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక లేడీస్ మ్యాన్ అయిన నికోలై తనకి పెళ్లై బిడ్డున్నా కూడా కొంతమంది మోడల్స్ తో డేట్ చేస్తూ రేష్మా బాంబేవాలా అనే అమ్మాయితో కూడా సీరియస్ రిలేషన్ లో ఉండేవాడు. ఇక ఈ విషయం ఇతని భార్య కవితకి తెలిసి వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అయినా ఇదంతా పట్టించుకోకుండా నికోలై పార్టీస్, గ్యాలరీ వర్క్స్ ని చూసుకుంటూ బిజీగా ఉండేవాడు. దీంతో ఇతని బిహేవియర్ తో విసుగు చెందిన కవిత 2015లో విడాకులు ఇచ్చేసి తన బిడ్డతో కలిసి యుఎస్ఏకి వెళ్లిపోయింది. అలా ఆ తర్వాత రేష్మతో నికోలై లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చాడు. ఇక అలా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలైన ఉన్నట్టుండి వరలక్ష్మితో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా 2020లో రేష్మతో బ్రేకప్ చేసుకున్నాడు. అలా అప్పటి నుండి వరలక్ష్మి బాంబేలోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుండేది. కానీ వీరి రిలేషన్ ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ సౌత్ మూవీస్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా వరలక్ష్మి బిజీ అయింది. ఇక అలా 39 ఏళ్లైన వరలక్ష్మి శరత్ కుమార్ 45 ఏళ్లైన నికోలై సచదేవ్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి మార్చి 1న సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ ని చేసుకొని అందుకు సంబంధించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో పెళ్లే వద్దన్న వరలక్ష్మి ఎంగేజ్మెంట్ చేసుకోవడం చూసిన ఈమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వరలక్ష్మి, శరత్ కుమార్, నికోలై సచదేవ్ జూలై 2న థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక వీరి వివాహానికి రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, తమిళనాడు సీఎం స్టాలిన్ అని చాలా మంది వీఐపీలను ఇన్వైట్ చేయగా వాటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. ఇక అలా 5 రోజులు జరిగే వరలక్ష్మి, నికోలై పెళ్లికి ఇప్పటి నుండే ప్రీ వెడ్డింగ్ వేడుకలు స్టార్ట్ అయినట్లు సమాచారం. పెళ్లి తర్వాత కూడా వరలక్ష్మి సినిమాల్లో నటించేందుకు నికోలై పర్మిషన్ ఇవ్వడంతో ఇప్పటికే 7 మూవీస్కి సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనా అటు వరలక్ష్మి ప్రొఫెషనల్ లైఫ్, ఇటు పర్సనల్ లైఫ్ హ్యాపీగా సాగాలని మనం కోరుకుందాం. మీకు వరలక్ష్మి, శరత్ కుమార్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవారు, ఇప్పుడు డబ్బు చూసి దగ్గర అవుతున్నారు. ఇది ఫోక్స్ వరలక్ష్మి, శరత్ కుమార్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. Thank you.